హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. ఇవాళ బీరకాయ రోటి పచ్చడి చేసుకుందాము. ఇదిగోండి ఇట్లా బీరకాయ ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చిని, కొంచెం నిమ్మకాయ అంత చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం నీరు పోయే వరకు ఉడకబెట్టుకోవాలి. బీరకాయ పైన చెక్కు తీసుకోకూడదండి. దాంట్లో మంచి ఫైబర్ ఉంటుంది. ఇవాళ మన ఇంటికి కొత్త చుట్టం వచ్చింది. అందుకనే చక్కగా సీజనింగ్ చేసేసి బియ్యం నానబెట్టి శుభ్రంగా 2 సార్లు రుబ్బి కడిగి ఇదిగోండి ఇట్లా పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి మొదలు పెట్టేసేద్దాం ఇవాళ. ఇదిగోండి చూసారా, ఇప్పుడు మొదలు పెడదామండి. ఇదిగోండి పచ్చిమిర్చి, అలాగే చింతపండు, 1.5 కళ్ళుప్పు, టేబుల్ స్పూన్లు కళ్ళుప్పు వేసేసుకోవాలి. చక్కగా జీలకర్ర. ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంటుందండి, ఇదేనండి నువ్వులు. చాలా టేస్ట్గా ఉంటుంది. బీరకాయ పచ్చడిలో నువ్వులు వేసుకుంటే మాత్రం చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు. ఇప్పుడు చక్కగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఇట్లా రుబ్బుకుందామండి. ఈ రోట్లో రుబ్బుకునే ప్రాసెస్ ఏంటంటే మనకి ఆరోగ్యకరం, అలాగే చాలా టేస్ట్గా ఉంటాయండి రోటి పచ్చళ్ళు అయితే. మా మేనత్త ఆవిడ ఇట్లాగే నాకు చేసి పెడతా ఉండేది. రోటి పచ్చళ్ళు అసలు ఎంత టేస్ట్గా ఉండేయో తెలుసా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా తొక్కలు తీసుకోకుండా చక్కగా మనం ఉడకబెట్టుకొని వేసేసుకుంటేనండి వీటిలో మంచి మంచి ఫైబర్స్ ఉంటాయి. ఈ ఫైబరు జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుందండి. ఇలా మెత్తగా చక్కగా నూరేసుకోవాలండి. ఒకసారి మధ్యలో ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకుందాము. చూసారా, ఇలా చేయటం వల్ల మనకి శారీరక శ్రమ లభించి చక్కగా ఎక్సర్సైజ్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే రుచికి రుచికరమైన మంచి పచ్చడి మనం తిన్నట్టు అవుతుంది. ఇప్పుడు రోట్లోంచి ఈ పచ్చడిని ఇలా మనం చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఇది చూసారా, మెత్తగా పీచు పదార్థం ఎంత ఉందో మీకు కనిపిస్తుంది కదా. ఈ పచ్చడి చక్కగా దోశల్లోకి బాగుంటుంది, అలాగే మనకి అన్నంలోకి కూడా బాగుంటుంది కదండి. ఒక నెయ్యి బొట్టు వేసుకొని వేడివేడి అన్నంలో తింటే అసలు ఆ రుచి మర్చిపోలేరు. చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఆయిల్ వేసేసుకొని బాండీలో ఇలా తాలింపు దినుసులు చక్కగా వేసేసుకొని వేపుకోవాలండి. మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా బాగుంటాయి ఈ బీరకాయ పచ్చడిలో. ఇలాంటి పాత అలవాట్లు మనమే మన పిల్లలకి మర్చిపోకుండా నేర్పించాలండి. చాలా టేస్ట్గా ఉంటాయని వాళ్ళకి తెలియదు కదా, మనమే తెలిసేటట్టు చెప్పాలన్నమాట. ఇదిగోండి ఇట్లా తాలింపు వేసేసుకొని చక్కగా గార్నిష్ చేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. మీరందరూ కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి. రోటి పచ్చడిని రుచి చూడండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.